నేను ఆయన దగ్గరికి వెళ్ళను. ఆయన నా కళ్ళల్లోకి చూస్తున్నారు అత్తయ్య, నేను చూడలేకపోతున్నాను. బుగ్గన చుక్క, కళ్యాణ తిలకం, చేతికి గోరింటాకు, పాదాలకు పారాణి, నుదుటి మీద బాసికం అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి నీలో ఏం తేడా లేదండి. అప్పుడు మనసుంది, ఇప్పుడు మనసు లేదు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. పెళ్లికూతురు కనిపించట్లేదంట. పెద్ద ఆయన్ని చేసుకోలేక వెళ్ళిపోయిందేమో. దారిలో ఉందటగా. మరి పెళ్లి కూతుర్ని చేశాక ఊరు దాటం ఏంటమ్మా? అదేంటో మరి. ఏమిటమ్మా ఇది? ఈ పెళ్లి జరుగుతుందా లేదా? అందరూ తలో మాట అనుకుంటున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. నీకేనా బుద్ధుందా? అసలు నువ్వు పెళ్లి కూతురు నీకు తెలుసా? సారీ అక్క, కొంచెం లేట్ అయింది. అత్తగారు తీసుకెళ్ళండి. రామ్మా. అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ బాగున్నాయా? మనకంటే బాగున్నాయా? అది మీ మేడం చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వేంటి అలా ఉన్నావు? చీర కడతాను రా. చీర వద్దులేండి. నేను చెప్పిన మాట నా మొగుడే కాదంటూ నువ్వేంటి? ఏదో నా ముచ్చట రా. అమ్మయ్యా వచ్చేసావా? అక్కడ బాగా జరిగిందా? జరుగుతూ ఉంది. ముందు ఈ పెళ్లి, గంట తర్వాత ఆ పెళ్లి. అమ్మో జానా. ఇప్పుడు మీ నాన్న నిన్ను చూస్తే ఎంత ఆనందపడతారో. ఈ పెళ్లికి మీ నాన్నగారు వస్తున్నారా? రారు. ఎందుకు? ఇలా మీ నాన్నగారు మిమ్మల్ని చూస్తే ఎంత బాధపడతారో. ఇదిగో ఇవి వేసుకుని త్వరగా రా.
ఏంటక్క అలా చూస్తున్నావు? ఒట్టై ఏమని? నాకు అన్యాయం చెయ్యదని. అక్క, నీకు తెలుసా, ఇదే గుళ్ళో మా అక్క పెళ్లి ఆగిపోయింది. ఇదే గుళ్ళో మా పరువు పల్లకిలో వెళ్ళిపోయింది. ఇదే గుళ్ళో నా పెళ్లి జరుగుతుంది. ఎక్కడ నా ఇల్లు కూలిపోయిందో అక్కడే నేను ఇంటిదాన్ని అవుతున్నానక్క. నీ వల్ల, అంతా నీ వల్లే అక్క. నీకు అన్యాయం చేస్తానా? సర్వనాశనం చేస్తాను. మనుషులు పుట్టక ముందు నుంచి నువ్వున్నావు, చూస్తూనే ఉన్నావు. జంతువు నుంచి మనిషి పుట్టాడు, చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు మనుషులు జంతువులు అవుతున్నారు, చూస్తూనే ఉన్నావు. ఒక ఆడది వేద మంత్రాల్ని విక్రిస్తుంది, ఒకే గుండె పైన 2 తాలిబొట్లు తగిలించుకుంటుంది. ఒకరికి తెలియకుండా ఒకరితో ఒకే రోజు 7 అడుగులు నడవడానికి సిద్ధపడింది. మీ పురాణాలలో కూడా ఇలాంటి ఆడది ఎక్కడ తగలలేదు కదూ, చూస్తూనే ఉంటావు. నీలాగా చూస్తూ కూర్చోడం చేతగాని మాస్టారు, ప్రేమించడం తప్ప మరేమీ తెలియని మా మేడం గారు అన్యాయంగా బలైపోతున్నారు. నువ్వు చూస్తూనే ఉంటావు. అలాంటి ఆడదాన్ని తయారు చేసిన ఆ మగాడు అశోక్ నీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు, చూస్తూనే ఉన్నావు. నువ్వేతో చేస్తావని మేమందరం ఎదురు చూస్తున్నాం, నువ్వు మాత్రం చూస్తూనే ఉన్నావు, చూస్తూనే ఉంటావు. యస్మాత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అయ్యా, పెళ్లి కుమారుడు తీసుకురండి. వీరభద్రాయ నమః. ఓం మహాసురాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం రుద్రావతారాయ నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం ఉగ్రదంతాస్థాయ నమః.
అపచారం అపచారం తల్లి. అదేమిటమ్మా పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు? ఇలా కాదమ్మా, ముందు పెళ్లి కొడుకు వచ్చి కూర్చోవాలిగా తల్లి. అయ్యో కుబేరమూర్తి గారు, ముందు వెళ్ళి ఆయన తీసుకురండి. ఈశ్వర్ గారు, ఓం పరస్మయాయ నమః, ఓం ప్రసాదాయ నమః, ఓం విదుషాయ నమః. ఈశ్వర్ గారు, ఓం సర్వోపదేశాయ నమః, ఓం నిష్కలాయ నమః, ఓం సర్వశాస్త్రకృతే నమః, ఓం వరప్రదాయ నమః, ఓం పురా. ఈశ్వర్ మండపంలో లేడు, ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఓం శ్రేష్ఠాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం జితమిత్రాయ నమః, ఓం జాతాయ నమః, ఓం జితవినోదాయ నమః, ఓం జగత్ప్రయాయ అమ్మా, నమః, మాస్టర్ కనపట్టలేదు. ఓం జగన్మృత్యాయ నమః, ఓం జయ అత్తయ్య ఆయన కనపడడం లేదట. అయ్యో పదండి చూద్దాం, పద చూద్దాం. ఇదంతా ఈశ్వర్ పెళ్ళయ్యే వరకే. పెళ్ళేకి వదిలేస్తాను. అంతవరకు నా దగ్గరే ఉంటుంది. నా సొంత మనిషిలా చూసుకుంటాను. పెళ్ళి జరగకపోతే మాత్రం చంపేస్తాను. చిన్ని ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా, పెళ్లి కుమారుడు తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. అత్తయ్య అక్కడ పందిట్లో పంతులు గారు పిలుస్తున్నారు. ఏరత్తయ్య ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఇలా చేశారేంటి? విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణ మక్షం పరంపదం విశ్వ. అమ్మా, పీటల దగ్గర పెళ్లి కొడుకు లేకపోతే ఎలాగమ్మా? పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి. ఏంటత్తయ్య ఇది? ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఆయనకేదో అయ్యింది. ఈ మధ్య ఆయన కరెక్ట్ గా లేరు. అసలు ఆయన కరెక్ట్ కాదు. ఏం చేస్తావేంటి? ఏం చేస్తావు? చేసిందంతా చేసి వాడినంటావే? నేనా ఆయన్ని పెళ్లి కొడుకుని చేసింది నేను. వెళ్ళిపోమని చెప్పింది నేనేనా? నువ్వే. వాడు ఆలోచనలు చంపేశావు, వాడు అంతరాత్మను చంపేశావు, వాడికి మనశ్శాంతి లేకుండా చేశావు. తప్పించుకోలేదు వాడు. తప్పు చేశానన్న భయంతో వెళ్ళిపోయాడు వాడు. అంతా నీ వల్లే జరిగింది.
ఏంటి అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? మా అక్కలాగే నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారా? నా అక్క ఆత్మ శాంతిస్తుందని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. మీ ఆయనతో కాపురం చేసి మా అక్కని కనడానికి పెళ్లి ఒప్పుకున్నాను. అందరి చేత మాటలు పడుతూ నీ మాట విని పీటల దాకా వచ్చాను. ఇప్పుడు ఇప్పుడు పెళ్లి జరగకపోతే మా అక్కలాగా ఏ చెట్టుకో వేలాడే రకాన్ని కాదు నేను. ఇక్కడే ఇదే కళ్యాణ మండపంలో కాల్చుకు చేస్తాను. ఆడపిల్లల పెళ్లిళ్లతో ఆడుకోవడం అలవాటైపోయింది మీ ఇంటికి. 5 నిమిషాల్లో ఆయన ఇక్కడ ఉండాలి. నా మెళ్ళో తాళి కట్టాలి. వరుదినితో ఈశ్వరి పెళ్లి జరగకపోతే వాడు నా భార్యను చంపేస్తాడు. అది జరిగితే పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాడు. జరిపిస్తాను. నా ప్రాణం కట్టంగా పెట్టైనా ఈ పెళ్లి 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 జరిపిస్తాను. అమ్మా, అసలు ఆయన ఉన్నాడంటారా? అంత పెద్ద మనిషి ఇంత చిన్న పని చేశాక మళ్ళీ మనుషుల్లోకి ఎలా వస్తారులేండి. అమ్మా, ఇలాంటి వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారు. అలాంటి ఉద్దేశం ఉంటేనే ఇలాంటి పని చేస్తారు. అమ్మా, ఓ పని చేస్తే నీ ప్రాణం పోతుందని తెలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. కొంచెం గుండె రాయి చేసుకుని ఆత్మహత్య లాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే
మీకోసం ఖచ్చితంగా వస్తారు, తాళి కడతారు. లేదనుకో, కనీసం మీ మీద ఊరైనా జాలిపడుతుంది.